గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ మాస్టర్. సింప్లిఫికేషన్లో మనకి కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ గురించి ఈరోజు మనం బెస్ట్ మెథడ్లో ఏ విధంగా నేర్చుకోవాలనేది చూద్దాం. ఈ క్వశ్చన్స్ అనేవి మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ని మనము షార్ట్ పీరియడ్లో లేదా బెస్ట్ మెథడ్లో ఏ విధంగా సొల్యూషన్ చేయాలో ఒకసారి చూద్దాం. అసలు ఈ క్వశ్చన్స్ అనేవి మనం కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ అంటే ఏ విధంగా ఉంటాయి? ఈ మోడల్లో ఉంటాయి. అంటే ఈ 1కి 2/3ని యాడ్ చేయాలి. ఆ తర్వాత 1 + 1/1 + 2/3 ఈ విధంగా కంటిన్యూడ్గా బాటమ్ టు అప్కి వెళ్ళాలన్నమాట. టాప్కి వెళ్ళాలి యాడ్ చేసుకుంటూ. అది బేసిక్ మెథడ్ అనమాట. అలా కాకుండా మనకి బెస్ట్ మెథడ్లో ఏ విధంగా చేయాలంటే, ఇక్కడ మనకి బాటంలో ఇవ్వబడినటువంటి ఒక ఫ్రాక్షన్ తీసుకోవాలి. అదేంటి ఆ ఫ్రాక్షను? 2, 3. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ని ఎన్ని టైమ్స్ యాడ్ చేస్తున్నాం? 1, 2, 3, 4, 5 +1 అన్నీ కూడా 1, 1, 1, 1, 1 5 టైమ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ 1ని 3తో మల్టిప్లై చేయాలి. చేయగా వచ్చిన దానికి ఈ 2ని యాడ్ చేయాలి, ముందున్న 2ని. అప్పుడు ఏమవుతుంది? 5 వస్తుంది కాబట్టి 5 ఇక్కడ. నెక్స్ట్ అదేవిధంగా ఈ 1ని 5తో మల్టిప్లై చేసి ఈ 3ని యాడ్ చేయాలి, 8. 1 5 5, 5 + 3 8. అదేవిధంగా 1ని 8తో మల్టిప్లై చేసి ముందున్న 5ని యాడ్ చేయాలి. 1 8 8, 8 + 5 13. నెక్స్ట్ అదేవిధంగా ఈ 1ని 13తో మల్టిప్లై చేసి 8 యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 21. 21ని ఈ 1తో మల్టిప్లై చేసి ఈ 30ని యాడ్ చేయాలి. అప్పుడేమవుతుంది? 34 అవుతుంది. మనకి ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం బేసిక్ మెథడ్లో మనం చేసినట్టయితే, ఎడిషన్ చేసినట్టయితే, మనకి బాటమ్ టు టాప్లో చేసినట్టయితే మనకు వచ్చే ఆన్సర్ ఈ విధంగా వచ్చే ఆన్సర్ ఒకటేనమాట. ఇప్పుడు 34/21 ఆన్సర్ అవుతుంది. 34 అనేది ఈ లాస్ట్ని వచ్చినది న్యూమరేటర్లో ఉంటుంది, లాస్ట్ కన్నా ముందు వచ్చింది డినామినేటర్లో ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ ప్రాబ్లమ్ని ఈ బెస్ట్ మెథడ్లో మనం ఈ విధంగా సొల్యూషన్ చేయడం జరిగింది. వీటిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి మోడల్ క్వశ్చన్ కూడా మీకు చాలా అమూల్యమైనది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంటిన్యూగా చూడండి. అదేవిధంగా ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ వాల్యూ అంటున్నాడు. ఎక్స్ వాల్యూ ఈ విధంగా ఇచ్చాడు. ఇచ్చిన ఫ్రాక్షన్ కంటిన్యూడ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 2x + 7/4 వాల్యూ అడుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ బాటంలో 1/2 ఉంది. అంటే 1, 2 ఇలా రాసుకోవాలి. రాసిన తర్వాత ఇప్పుడు ఈ 1 అనేది ఎన్నిసార్లు? 1, 2, 3, 4 టైమ్స్ యాడ్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ 1, 1, 1 4 1s వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ 1ని 2తో మల్టిప్లై చేస్తే 2, 2కి 1 కలిపితే 3. మరి అదేవిధంగా ఈ 1ని 3తో మల్టిప్లై చేస్తే 3, 3కి 2 యాడ్ చేస్తే 5. ఈ 1ని 5తో మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది? 5. 5కి బిఫోర్ 3 ఉంది కదా, ఆ 3 యాడ్ చేస్తే 8. ఈ 1ని 8తో మల్టిప్లై చేస్తే 8, 8కి బిఫోర్ ఏముంది? 5 ఉంది కదా, 5 యాడ్ చేస్తే 13. ఇప్పుడు మనకి ఈ ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది? మనకి 13/8 అనమాట. ఆ లాస్ట్లో వచ్చేది న్యూమరేటర్లో అవుతుంది, ఆ లాస్ట్ కన్నా ముందు వచ్చింది డినామినేటర్లో వస్తుంది. ఇప్పుడు మనం ఈ ఎక్స్ వాల్యూ 13/8 ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. 2 × 13/8 ఎక్స్ వాల్యూ + 7/4. 2 1 జా 2 4 జా దట్ ఈక్వల్ టు డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేస్తే 20/4. 4 1 జా 4 5 జా. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్టర్ సింప్లిఫై దిస్ కంటిన్యూడ్ ఫ్రాక్షన్? ఇదో మోడల్ క్వశ్చన్ అనమాట. ఈ మోడల్లో మనకి ఇక్కడ చూడండి, బాటంలో ఉన్న ఫ్రాక్షన్ ఏంటి? 1/4 కాబట్టి 1 4 ఇలా రాసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి +1 కాదు, ప్రీవియస్ క్వశ్చన్స్లో +1 +1 +1 ఉంది కాబట్టి ఇక్కడ +2 అనమాట, 2 అనమాట. ఇక్కడేంటి? 3. ఇదేంటిది? 2. అదే విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 4 జా 8, 8కి 1 యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 9. ఇక్కడ చూడండి, 3 9 జా 27, 27కి 4 కలిపితే 31, 3 31 జా 62,
62కి ఈ 9 యాడ్ చేయాలి. 9 యాడ్ చేస్తే ఏమవుతుంది? 71. ఆన్సర్ 71 అవుతుంది. అంటే మనకి ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూ ఏమొస్తుంది? 1 డినామినేటర్లో ఉన్న వాల్యూ అనేది మనకి ఫ్రాక్షన్ 71/31 వస్తుంది అనమాట. 71/31 వస్తుంది. ఇప్పుడు 1/71/31 అంటే 31/71 అనమాట. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 13/48 ఈజ్ ఈక్వల్స్ టు అని అన్నాడు. ఇప్పుడు ఆప్షన్స్లో ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో ఏది కరెక్ట్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి 1, 16 ఇలా రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఇక్కడ 3 యాడ్ చేస్తున్నాడు, ఇక్కడ 1 ఇక్కడ 3 యాడ్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ 1 వేస్తాం, ఇక్కడ 3 వేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి? 1 16 × 16, 16 కొన కలిపితే 17, 3 17 × 51, 51కి 16 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 67 వస్తుంది. అంటే అవర్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? 1/67/17 ఉన్నారు. 67 ఇది మనకు వచ్చేటువంటి ఫ్రాక్షన్ అనమాట. అంటే ఈ 1 దీని వాల్యూ ఎంత వచ్చింది? 67/17 వచ్చింది. దట్ ఈక్వల్ టు ఎంత ఏమవుతుంది? 17/67 అవుతుంది. అంటే ఇది మనకి ఆప్షన్ రాంగ్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఏంటి? ఇక్కడ లాస్ట్లో ఉన్న ఫ్రాక్షన్ 1/8 అంటే 1, 8 ఈ విధంగా రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ఇక్కడ +1 ఇక్కడ +2 అంటే 1, 2 అని ఇలా రాసుకోవాలి. 1 8 × 8, 8కి 1 యాడ్ చేస్తే 9, 2 9 × 18, 18కి 8 యాడ్ చేస్తే 26. అంటే మనకి 1 ఫ్రాక్షన్ ఏమొచ్చింది? ఇక్కడ 26/9 వచ్చింది. అంటే ఈ 26/9 న్యూమరేటర్లోకి వెళ్ళి అప్పుడు ఏమవుతుంది? దట్ ఈక్వల్ టు 9/26 అవుతుంది. అంటే ఇది కూడా మనకి ఆప్షన్ రాంగ్. ఇప్పుడు వీటిని కూడా చెక్ చేసి చూద్దాం ఒకసారి. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇది 1/8 అంటే 1, 8 ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ +1 +1 +3 కాబట్టి 1 1 3 ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 1 8తో మల్టిప్లై చేసి ఈ 1 యాడ్ చేయాలి. 1 8 × 8 + 1 9, 1 9 × 9, 9 + 8 17, 3 17 × 51, 51కి 9 యాడ్ చేస్తే 60. అంటే ఏమొచ్చింది మనకి? 60/17 వచ్చింది. అంటే ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూ అనమాట. ఇదంతా కూడా హోల్ 1 అనమాట. అప్పుడు ఏమవుతుంది? 17/60 అవుతుంది. 17/60 ఇది కూడా మనకు ఆప్షన్ కాదు. కానీ మనకేం కావాలి? 13/41 కావాలి. ఇప్పుడు అవుతుందో లేదో ఇది ఒకసారి చెక్ చేద్దాం. 1 4 ఇలా రాసుకోవాలి. రాసిన తర్వాత ఇక్కడ 2 యాడ్ చేస్తున్నాడు, ఇక్కడ 1 ఇక్కడ 3 కాబట్టి 2 1 3 అని ఇలా రాసుకుని 4 2s 8, 8కి 1 యాడ్ చేస్తే 9, 1 9s 9, 9కి ఏమో 4 యాడ్ చేస్తే 13, 13 3s 39, 39కి 9 యాడ్ చేస్తే 48. అంటే మనకి ఈ డినామినేటర్లో ఉన్నది 1/1 డినామినేటర్లో ఉంది 1 డినామినేటర్లో ఉంది ఏమొచ్చింది మనకి? 48/13 వచ్చింది. 48/13 వచ్చింది డినామినేటర్లో ఉన్నది. దట్ ఈక్వల్ టు 1/48/13 అంటే 13/48. అంటే 13/48 ఆన్సర్ వచ్చేది ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 19/43 ప్లస్ ఇప్పుడు 1 ఈ డినామినేటర్లో ఉన్నది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే 1 4 ఇలా రాసుకోవాలి. లాస్ట్ బాటంలో ఉన్న ఫ్రాక్షన్ రాసుకున్న తర్వాత ఈ 1 యాడ్ చేస్తున్నాడు, ఇక్కడ 3 ఇక్కడ 2 కాబట్టి 1 3 2 ఇలా రాసుకోవాలి. 1 4s 4, 4 + 1 అంటే 5, 3 5s 15, 15 + 4 అంటే 19, 2 19s 38, 38కి 5 కలిపితే 38కి 5 యాడ్ చేస్తే 43. అవర్ ఫ్రాక్షన్ ఈజ్ 43/19. ఓకే, 1/43/19 అంటే ఏమవుతుంది? 19/43 ఇది రాయడం జరిగింది. ప్లస్ ఇది ఏమవుతుంది? ఉల్టా అవుతుంది. అంటే 19/43 అవుతుంది. అంటే 43/19 అనేది 19/43 అవుతుంది. ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది? 43. 19 + 19 ఎంత అవుతుంది? 38.
మన ఆన్సర్ ఏమవుతుంది? డి ఆన్సర్ అవుతుంది. ఓకే ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ ఆల్రెడీ 19/8 ఇవ్వడం జరిగింది. ఇక్కడ 1/1 ఈ డినామినేటర్లో ఉన్నది ఏమొస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ లాస్ట్ క్లైమాక్స్లో మనకి బాటంలో 1/2 అని ఇచ్చాడు. అంటే ఇక్కడ 1 ఇక్కడ 2 అని రాసుకున్నాం. ఇక్కడ చూడండి 2 మైనస్ అంటే -2 అనమాట. ఇది +2 ఇది +2. ఓకే ఇక్కడ -2 ఇక్కడ మైనస్ చేస్తున్నాడు, ఇక్కడ ప్లస్ చేస్తున్నాడు, ఇక్కడ ప్లస్ చేస్తున్నాడు కాబట్టి ప్లస్ మైనస్ మైనస్ అని రాసుకున్నాం. ఇక్కడ మైనస్ రాశాను, ఇక్కడ ప్లస్ రాశాను, ఇక్కడ ప్లస్ రాశాను. ఇప్పుడు 2 2 4 2 2 4 4 నుంచి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఏమవుతుంది? 3 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 2 3 6 6కి ఇది ప్లస్ కాబట్టి యాడ్ చేయాలన్నమాట. 6కి 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 8 8 2 16 16కి ఈ 3 యాడ్ చేస్తే 19. ఇప్పుడు మనకి ఈ డినామినేటర్లో ఉన్నది ఏమొచ్చింది? 19/8 ఇంటూ 19/8. ఇప్పుడు ఈ 1/19/8 అంటే 8/19 ఇంటూ 19/8. ఈ 19కి 19కి 8కి 8 క్యాన్సిల్ అయిపోతే దట్ ఈక్వల్ టు 1. అవర్ ఆన్సర్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఈ విధంగా చూడండి ఇక్కడ ఇదో మోడల్ అనమాట. 2 మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 2 -2 వేసాం. ఇక్కడ 2 2 4 4లో నుంచి ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఈ 1 సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు 4లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 3 ఇక్కడ 3 వేయాలి. ఓకేనా? ఈ మోడల్ క్వశ్చన్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఇక్కడ చూడండి ఇక్కడ డినామినేటర్ మనకు బాటంలో ఇవ్వబడినటువంటి ఫ్రాక్షన్ అనేది 4 5 ఇలా రాసుకోవాలి. రాసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇది +1 ఇది +2 ఇది +1 ఇది +1 కాబట్టి 1 2 1 1 అని రాసుకోవాలి. రాసిన తర్వాత ఈ 1ని 5తో మల్టిప్లై చేస్తే 5కి 4 యాడ్ చేస్తే 9. కానీ ఇక్కడ 9 వేయకూడదు. ఎందుకంటే ఈ 9ని ఈ 3తో డివైడ్ చేయాలి. ఇక్కడ 3తో డివైడ్ చేయాలి. ఇక్కడ 3తో డివైడ్ చేయాలి. ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఇక్కడ 2 వచ్చింది కాబట్టి 2తో డివైడ్ చేయాలి. ఇక్కడ ఈ రోలో అప్పుడు ఏమవుతుంది? 1 5 5 5కి ఏమో 4 యాడ్ చేస్తే 9 9 ఈజ్ డివైడెడ్ బై 3 అంటే ఇక్కడ 3 వస్తుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా 2 3 6 6కి 5 యాడ్ చేస్తే 11 11/2 ఇక్కడ వచ్చేది ఈ 2తో డివైడ్ చేస్తే 11/2. అదేవిధంగా ఈ 1ని 11/2తో మల్టిప్లై చేస్తే 11/2 11/2కి 3 యాడ్ చేయాలి. 11/2 + 3 దట్ ఈక్వల్ ఎంత వస్తుంది మనకి? 6 17/2 అంటే ఇది ఇక్కడ 17/2. మరి అదేవిధంగా ఈ రెండు మల్టిప్లై చేయాలి. 1 × 17/2 అంటే 17/2 + 11/2 అంటే దీనికి 11/2 17/2కి 11/2ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 11/2 ఇది యాడ్ చేస్తే 28/2 వస్తుంది అనమాట. అంటే ఇది ఇక్కడ 28/2 వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి లాస్ట్లో వచ్చేది ఇది న్యూమరేటర్లో ఉంటుంది అంటే 28/2. డినామినేటర్లో ఏముంటుంది? 17/2 ఉంటుంది. 17/2 ఇక్కడ 2కి క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొచ్చింది? 28/17 రావడం జరిగింది. 28/17 అంటే ఎలా రాస్తాం మనము? 17 1 17 ఇంకా మనకి 11 మిగిలింది /17. ఇట్ ఈజ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే ఈ విధంగా ఇది ఒక డిఫరెంట్ మోడల్. ఎక్కడ డివిజన్ చేయాలి? 3తో డివిజన్ చేయాలి, 2తో డివిజన్ చేయాలి. ఈ మోడల్ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా ఒక 10 టైమ్స్ చేసినట్టయితే ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ మీరు కూడా చేయగలుగుతారు. ఓకే ప్రీవియస్లో చెప్పిన క్వశ్చన్ లాగే చేయాలి. ఇక్కడ బాటంలో ఇవ్వబడినటువంటి ఫ్రాక్షన్ అనేది 4/5 కాబట్టి 4 5 ఇలా రాసుకోవాలి. ఇక్కడ 1ని 3 టైమ్స్ యాడ్ చేస్తున్నాడు బాటమ్ టు టాప్లో కాబట్టి +1 +1 +1 రాసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ 1 5 5 5కి ఏమో ఈ 4 యాడ్ చేస్తే 9 9ని ఈ 3తో డివైడ్ చేయాలి. 3తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. మరి అదేవిధంగా 1 3 3 3కి ప్రీవియస్గా ఉన్న 5ని యాడ్ చేస్తే 8 8 ఈజ్ డివైడెడ్ బై 2 అంటే 8 ఈజ్ 4. ఇప్పుడు 1 4 4 4కి ఈ ప్రీవియస్గా ఉన్న 3ని యాడ్ చేసినట్టయితే 7. అవర్ ఫ్రాక్షన్ ఈజ్ 7/4 అంటే లాస్ట్లో వచ్చిన 7 అనేది న్యూమరేటర్లో రాయాలి, లాస్ట్కి ముందు వచ్చిన 4 అనేది డినామినేటర్లో రాయాలి. 7/4 అవర్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే